పురంధేశ్వరిని టార్గెట్ చేయడానికి వైసీపీ వాళ్ళకి మరొక అస్త్రం దొరికినట్టుంది. కొమరవోలుకు చెందిన బీజేపీ నేతగా చలామణి అవుతున్న పొట్లూరు వెంకట కృష్ణబాబు స్థానికుల దగ్గర అప్పులు చేసి పలు బ్యాంకులకు ఐపీ పేరుతో కుచ్చుటోపి పెట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పలువురు వైద్యులు ప్రముఖులతో పాటు సమీప గ్రామాలకు చెందిన వాళ్ళ నుంచి అందరిగాడికి అప్పులు చేసి దాదాపు 9 కోట్ల మేర ఐపీ పెట్టినట్టు సమాచారం. దిక్కుతోచని స్థితిలో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణబాబు గతంలో మండలంలో మట్టి మాఫియాగా చెలరేగి అందినగాడికి దోచుకోవడంతో పాటు గ్రామంలో పేద వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులతో ఓ బ్యాంకులో వారిపై లోన్లు పొందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీ దాఖలు చేసిన నోటీసులో తన వద్ద కేవలం 2 లుంగీలు, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, 2 స్టీల్ ప్లేట్లు, 2 గ్లాసులు ఉన్నట్టుగా నోటీసుల్ని బాధితులకు వస్తున్నాయన్నారు. మండలంలో ఇంత పెద్ద మొత్తంలో ఐపీ దాఖలు కావడం చర్చనీయాంశమైంది. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అతను పురంధేశ్వరి గారి సొంత మేనమామ కొడుకు అన్నటువంటిది. బీజేపీ పార్టీ పామర్ అసెంబ్లీ కన్వీనర్ బాధ్యతల్లో ఉన్నాడు మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలో అని చెప్తున్నారు. ఇది మరి బీజేపీ ఏం స్పందిస్తుంది, ఇతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఏంటనేది చూడాలి.